ఇటువంటి ఏర్పాటే లేకపోతే శైశవ దశలోనే మనం ఎప్పుడూ అంతరించి ఉండేవాళ్లం. 2వ నెల చివరి నాటికి తల్లి గర్భంలో ఉన్న మనకు వక్షస్థలము అనగా ఛాతీభాగం, హృదయం, దానియందు 4 అరలు తయారు జరిగి రక్త ప్రసారం జరుగుట ప్రారంభమవుతుంది. 3వ నెల యందు కాళ్ళు, చేతులు, వ్రేళ్లు ఏర్పడుతాయి. 4వ నెల యందు తొడలు, నడుము, పాదములు, స్త్రీ పురుష భేదమును తెలియజేయు లింగ నిర్మాణము పూర్తి అవుతుంది. 5వ మాసంలో శరీరము పైన వెంట్రుకలు పుట్టుకొస్తాయి. 6వ మాసంలో చెవులు, ముక్కులు, నోరు, మలస్థానము, మూత్రస్థానము, స్తనములయందు 9 రంధ్రములు, కపాల మధ్య భాగమున మాడు అనబడు స్థానములో అంతర్గతమైన